అకాడమీ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు మన ఫస్ట్ టాపిక్ వచ్చేసి భారత్ మయన్మార్ సరిహద్దు వెంట కంచె నిర్మాణం అనే అంశం వార్తల్లోకి వచ్చింది. ఇటీవల కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు చేసిన ప్రకటన ఏంటంటే, అక్రమ చొరబాట్లను అడ్డుకోవడానికి వివిధ అంశాలను పరిగణలోకి తీసుకొని ఈ రెండు దేశాల మధ్య సరిహద్దుగా ఒక కంచె ఉండాల్సింది అని చెప్పేసి ఒక ప్రకటన చేశారు. కాబట్టి ఈ కంటెక్స్ట్లో మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో 2 పాయింట్లు గుర్తుంచుకోండి. అదేంటంటే, అసలు భారత్ మయన్మార్ సరిహద్దు రేఖ పొడవెంత, ఎన్ని కిలోమీటర్ల పొడవున ఈ సరిహద్దు విస్తరించింది. రెండవది, మయన్మార్తో భారతదేశం సరిహద్దును కలిగి ఉంది కదా, భూ సరిహద్దు. మరి ఎన్ని రాష్ట్రాలు ఆ సరిహద్దును కలిగి ఉన్నాయి, మయన్మార్తో అంతర్జాతీయ సరిహద్దును కలిగి ఉన్న రాష్ట్రాలు ఎన్ని. మూడవ పాయింట్ వచ్చేసి ఆ రాష్ట్రాలు ఏంటి, ఆ రాష్ట్రాల పేరు చూడాలి. 3 పాయింట్లు సరిపోతుంది. సో ఇక్కడ చూడండి, భారత్ మయన్మార్ సరిహద్దు రేఖ ఏదైతే ఉంటుందో ఈ సరిహద్దును మీకు చూపించడం జరుగుతుంది. సో ఈ సరిహద్దు, ఈ లైన్ ఎంత పొడవు విస్తరించి ఉంది, రెండు దేశాల మధ్య సరిహద్దు ఎంత అంటే 1643 కిలోమీటర్లు, 1643 కిలోమీటర్స్ యాక్యురేట్. మరి ఈ సరిహద్దు రేఖతో లేదా భారతదేశం నుండి ఎన్ని రాష్ట్రాలు మయన్మార్తో అంతర్జాతీయ సరిహద్దును కలిగి ఉన్నాయి, ఏ రాష్ట్రము మయన్మార్తో సరిహద్దును కలిగి ఉంది. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మనము నంబర్ గుర్తుంచుకోండి, 4 రాష్ట్రాలు. ఆ 4 రాష్ట్రాలు కూడా అబ్జర్వ్ చేస్తే అరుణాచల్ ప్రదేశ్, నాగాల్యాండ్, మణిపూర్, మిజోరాం. సో 4 రాష్ట్రాలు, అరుణాచల్ ప్రదేశ్, నాగాల్యాండ్, మణిపూర్, మిజోరాం. 4 రాష్ట్రాలు మయన్మార్తో అంతర్జాతీయ సరిహద్దును కలిగి ఉన్న రాష్ట్రాలు. ఈ పేర్లు గుర్తుంచుకోండి. సో ఈ 3 పాయింట్లను మనం గుర్తుంచుకుంటే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో యూస్ఫుల్గా ఉంటుంది. ఎందుకంటే మనకు కరెంటు జాగ్రఫీని తీసుకున్నా కూడా ఇటీవల వార్తల్లోకి వచ్చిన అంతర్జాతీయ సరిహద్దులు ఇటువంటి వాటిపైన అడగవచ్చు. సో అలా భారత్ మయన్మార్ సరిహద్దుకు సంబంధించి ప్రస్తుతం మయన్మార్ మనందరికీ తెలుసు, మయన్మార్లో ప్రభుత్వం అనేది సైన్యం చేతిలో ఉంది. ఆంగ్ సాంగ్ సూకీ ప్రభుత్వాన్ని కూలదోల్చి సైన్యం అధికారాన్ని హస్తగతం చేసుకుంది. లాస్ట్ 2 years అయింది. అండ్ ఇటీవల మయన్మార్కి సంబంధించి జరుగుతున్న అంశాలు ఏవైతే వాటి ఒకసారి లింక్ చేసుకోండి, సరిపోతుంది. ఇది గుర్తుంచుకోండి, ఇండియా, మయన్మార్, బర్మానా కూడా ఒకటే సరిహద్దు. సెకండ్ వచ్చేసి OECD, ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్. OECD, ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్. ఈ సంస్థ ప్యారిస్ కేంద్రంగా పనిచేస్తుంది. ఎకానమీ రిలేటెడ్ ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్. సో ప్యారిస్ ప్రధాన కేంద్రంగా పనిచేస్తుంది. గుర్తుంచుకోండి పాయింట్, ప్యారిస్. వీరు భారతదేశం యొక్క గ్రోత్ రేట్ని ఈ ఆర్థిక సంవత్సరంలో ఎంతగా ప్రెడిక్ట్ చేస్తూ వార్తల్లోకి వచ్చారు, అదే పాయింట్. సో 2024, 2025 ఆర్థిక సంవత్సరం, నెక్స్ట్ ప్రారంభం కానున్న ఆర్థిక సంవత్సరం ఎప్పుడు ప్రారంభమవుతుంది? ఏప్రిల్ 1న ప్రారంభమవుతుంది, మార్చ్తో ముగుస్తుంది. ప్రస్తుతం మనము FY24లో ఉన్నాం. FY24 2023 ఏప్రిల్ 1 నుండి 2024 మార్చ్తో ముగుస్తుంది. తర్వాత FY25 అంటే ఫైనాన్షియల్ ఇయర్ 25 అంటే రానున్న ఆర్థిక సంవత్సరంలో భారతదేశం యొక్క వృద్ధి రేటుని OECD 6.2%గా సవరించింది. 6.2%గా అంచనా వేస్తుంది. గుర్తుంచుకోండి, సరిపోతుంది. గ్రోత్ రేట్ని కామన్గా మనం GDPలో చూస్తాం, గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్. ఇట్ ఈస్ ఫైనల్ వాల్యూ ఆఫ్ ఆల్ ద గూడ్స్ అండ్ సర్వీసెస్ దట్ ఆర్ ప్రొడ్యూస్డ్ విత్ ఇన్ ద బౌండరీస్ ఆఫ్ ద పర్టికులర్ కంట్రీ విత్ ఇన్ ద గివెన్ ఫైనాన్షియల్ ఇయర్. ఒక ఆర్థిక సంవత్సర కాలంలో ఒక దేశ సరిహద్దు లోపల ఉత్పత్తి అవుతున్న అంతిమ వస్తు సేవల విలువనే ఆ దేశ GDP అంటాం. కంపారేటివ్గా చూస్తాం కాబట్టి పర్సంటేజ్లో చూస్తాము. సో ఎనఫ్. సో ఇది గుర్తుంచుకోండి. ఇటీవల కాలంలో IMF కానివ్వండి, వరల్డ్ బ్యాంక్ కానివ్వండి, S&P గ్లోబల్ రేటింగ్స్ వర్క్ కానివ్వండి, ADB ఏషియన్ డెవలప్మెంట్ వర్క్ కానివ్వండి, సో వీరందరూ కూడా భారతదేశం యొక్క వృద్ధి రేట్ని ఏ విధంగా అంచనా వేస్తున్నారో ఆ పాయింట్స్ గుర్తుంచుకోండి. మీకు నేను CA 360లో అవన్నీ పాయింట్స్ చెప్పేశాను. సో చూడండి ఒకసారి. నెక్స్ట్, భారతదేశంలో నేషనల్ హైవేస్ పొడవు, భారతదేశంలో జాతీయ రహదారుల అభివృద్ధికి సంబంధించిన కొన్ని గణాంకాలను ఇటీవల మినిస్ట్రీ ఆఫ్ రోడ్వేస్ అండ్ హైవేస్ వారు అండ్ మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్ వారు రిలీజ్ చేశారు విత్ ఇమేజ్తో. సో 2014-15 ఆర్థిక సంవత్సరం అంటే నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం కేంద్రంలో ఏర్పాటైన సంవత్సరం అదే. 2014 సంవత్సరం మే మంత్లో వచ్చారు నరేంద్ర మోదీ గారు ప్రధానిగా, అంటే కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చింది. అప్పటితో అంటే ఆ సమయం నుండి
ఇప్పటితో కంపేర్ చేస్తే 2022-23 ఆర్థిక సంవత్సరం ముగిసే వరకు కంపేర్ చేస్తే భారతదేశంలో హైవేస్ ఇంప్రూవ్మెంట్ ఎలా ఉంది అని చెప్పేసి ఒక డయాగ్రామా. సో అప్పుడు ఎంత ఉండే అంటే 97,900 కిలోమీటర్లు అరౌండ్ ఉండేవి భారతదేశంలో జాతీయ రహదారులు. అది కాస్త ప్రస్తుతం 1,44,000 కిలోమీటర్లకు విస్తరించున్నాయి. సో అమృత్కాల్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లాజిస్టిక్స్ అండ్ ఎకోసిస్టమ్స్ అని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ వారు రిలీజ్ చేసిన అంశము. అండ్ నెక్స్ట్ కామాఖ్య టెంపుల్ మరొకసారి వార్తల్లోకి వచ్చింది. శక్తిపీఠ. సో శక్తిపీఠాస్ అనేవి చాలా డివైన్గా మనం చూస్తూ ఉంటాము. అటువంటి వాటిలో ఒక శక్తిపీఠము అస్సాం రాష్ట్రంలో నీలాచల్ కొండపైన ఉంటుంది. ప్రతి సంవత్సరం అంబుబాచి మేళా జరుగుతుంది కదా, ఆ ప్రాంతము. సో కామాఖ్య టెంపుల్ ఎక్కడ ఉంది అంటే అస్సాం. ఎందుకు వార్తలోకి వచ్చిందంటే ఇటీవల భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు ఈ కామాఖ్య టెంపుల్ ప్రిమిసెస్లో సో మా కామాఖ్య దివ్యలోక పరియోజన దానికి శంకుస్థాపన చేస్తారు ఆ ప్రోగ్రామ్కి. సో కామాఖ్య యాక్సెస్ కారిడార్ అని కూడా దాన్ని పిలుస్తారు. ఆ కారిడార్ డెవలప్మెంట్ ముఖ్యంగా ట్రాన్స్పోర్ట్ కానివ్వండి, సులభతరంగా ప్రయాణించడం కానివ్వండి, పర్యాటక రంగాన్ని ప్రోత్సహించడంలో భాగంగా కానివ్వండి. ఇది ఎందులో భాగంగా అంటే కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈశాన్య రాష్ట్రాల మౌలిక సౌకర్యాలను అభివృద్ధి చేయడంలో భాగంగా, కనెక్టివిటీని పెంచడంలో భాగంగా అమలు చేస్తున్న పిఎం డివైన్లో భాగంగా. పిఎం డివైన్ అంటే ఏంటి? ప్రధానమంత్రి డెవలప్మెంట్ ఇనిషియేటివ్ ఫర్ నార్త్ ఈస్టర్న్ రీజన్. సో ఈశాన్య రాష్ట్రాలను అభివృద్ధి చేయడంలో భాగంగానే గుర్తుంచుకోండి. సో కామాఖ్య టెంపుల్ వెరీ 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 ఇంపార్టెంట్. సో ప్రతి సంవత్సరం అంబుబాచి మేళా జరుగుతూ ఉంటుంది. మనం జూన్ ఆ టైంలో చూస్తూ ఉంటాము. ఓకేనా? అండ్ నెక్స్ట్ సిమి. సో సిమి ఫుల్ ఫామ్ ఏంటి అంటే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో డైరెక్ట్ గుర్తుంచుకోండి. స్టూడెంట్స్ ఇస్లామిక్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియా. స్టూడెంట్స్ ఇస్లామిక్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియా. ఈ సిమి అనే ఒక ఆర్గనైజేషన్ నిషేధానికి మొదటిసారి ఎప్పుడు గురైంది అంటే కేంద్రంలో వాజ్పేయి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు, బీజేపీ ప్రభుత్వం ఉన్నప్పుడు 2001 అరౌండ్ టైంలో 2000స్లో అలా దీనిపైన నిషేధాన్ని పొడిగిస్తూ వస్తున్నారు. రీసెంట్గా లాస్ట్ 1 వీక్ బ్యాక్ కేంద్ర హోంశాఖ వారు సిమిపై మరొక 5 ఏళ్ళు నిషేధం అని చెప్పేసి అనౌన్స్ చేశారు. దాంతోపాటు అన్ని రాష్ట్రాలకు అధికారాన్ని బదిలీ చేశారు. ఇక సిమిపై నిషేధం విధించే అధికారము రాష్ట్రాలకు కూడా ఉంటుంది అని చెప్పేసి అలా వార్తల్లోకి వచ్చింది. ఇటీవల కాలంలో వార్తల్లోకి వచ్చిన కొన్ని యాక్రోనిమ్స్ లేదా అబ్రివేషన్ చూడండి. సిమి అంటే ఏంటి, ఉల్ఫా అంటే ఏంటి, ఎగ్జామ్లో అడుగుతారో. ఓకేనా? ఉగ్రవాద సంస్థ స్టూడెంట్ ఇస్లామిక్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియాపై నిషేధం విధించేందుకు దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్రం అధికారాలను జారీ చేయడం జరిగింది. ఈ మేరకు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ వారు ఒక ప్రకటనను విడుదల చేశారు. ఉగ్రవాద నిరోధక చట్టం ఉఫా అంటాం, అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్. సో అందులో భాగంగా దీనిపైన నిషేధం విధించవచ్చని. ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇటీవల ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈవీ ఉపయోగ్ అనే ఒక పోర్టల్ని లాంచ్ చేశారు. ఈవీ ఉపయోగ్ పోర్టల్. ఈవీ ఎలక్ట్రిక్ వెహికల్స్. ప్రస్తుతము ప్రపంచమంతా కూడా ఎలక్ట్రిక్ వాహనాలపైనే డిపెండ్ అవుతుంది. ఎలక్ట్రిక్ వాహనాలు, విద్యుత్ వాహనాలు ఎక్కువగా మనం చూస్తున్నాం. అలా ఈవీ ఉపయోగ్ అనే ఒక పోర్టల్ లాంచ్ చేసి ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వెహికల్స్ని ప్రోత్సహించడానికి చొరవ తీసుకుంటోంది. సో ఆ వినియోగదారులకు అవగాహన కల్పించడం అండ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ని ఉత్పత్తిని పెంచడం, ఇవన్నీ కూడా ఇందులో భాగంగా ఒక పోర్టలే అమల్లోకి వచ్చింది. ఈవీ ఉపయోగం. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్ గారు ఉన్నారు. బీజేపీ అధికారంలో ఉంది. అండ్ 2050 నాటికి నీటికి కట్టకట్టే నీటి సమస్యలు అనేవి ఏర్పడే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి ఇటీవల కొన్ని అధ్యయనాలు చెప్తున్నాయి. అవేంటో చూడండి. 3వ వంతు నదులకు కాలుష్యం ముప్పు ఉంటుందంట. పరివాహిక ప్రాంత ప్రజలకు పెను ఇక్కట్లు హెచ్చరిస్తున్న అంతర్జాతీయ అధ్యయనం. సో చూడండి, నీటి కొరతతో ఇప్పటికే ప్రపంచం అల్లాడిపోతుంది. పలు దేశాల్లో ఈ సమస్య ఉగ్రరూపు దాలుస్తోంది. నీటి సమస్య యూరోప్, ఆఫ్రికాలో పలు దేశాల మధ్య వివాదాలకు కూడా దారితీస్తోంది. కొరతకు నీటి కాలుష్యము తోడవడంతో కొన్నేళ్ళుగా పరిస్థితి పెనం నుంచి పొయ్యిలో పడ్డట్టుగా తయారైందని చెప్పేసి ఇదంతా చూస్తున్నాం. సో దీనికి సంబంధించి ఇవన్నీ చూడండి. ఆయా నదీ బేసిన్లో నీటి ప్రవాహం పరిమాణం లెక్కలోకి తీసుకున్నారు. సో నీటి కాలుష్యం అధ్యయనం జరిపిన 10,000 పైచిలకు నదీ బేసిన్లు ప్రధానంగా సాగుకు ఆనకట్టలంట. ప్రపంచ జనాభాలో ఏకంగా 80% దాకా వాటి పరిధిలోనే నివసిస్తున్నారు. అవన్నీ కూడా సమస్యను ఎదుర్కొంటున్నాయట. సో నీటి సమస్య అనేది రాబోతోంది అని చెప్పేసి. సో ఇటువంటి రిపోర్ట్స్ ఏంటంటే మీరు చదివితే ఐడియా ఉంటే గ్రూప్ 1 లాంటి మెయిన్స్ ఎగ్జామినేషన్స్ కానీ, యూపీఎస్సీ మెయిన్స్లో కానివ్వండి, ఇందులో ఉండే కొన్ని స్టాట్స్ని మనం ఎగ్జాంపుల్స్గా రాస్తే, కాంటెంపరీగా రాస్తే ఆన్సర్ అద్భుతంగా ఉంటుంది. మార్క్స్ ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయి. చూడండి, మీకు ఇటువంటి రిపోర్ట్స్ అన్నీ కూడా, ఇవన్నీ కూడా మినిట్ టు మినిట్ కరెంట్ అఫైర్స్ మీకు ప్రవీణ్ సార్ వాట్సాప్ ఛానల్లో అప్డేట్ చేస్తూనే ఉన్నాను. ప్రతి నిమిషం కూడా ఏదైనా అప్డేట్ వచ్చిందంటే వెంటనే మీకు వాట్సాప్ ఛానల్ అప్డేట్ ఇస్తున్నాను. సో ప్రవీణ్ సార్
వాట్సాప్ ఛానల్, పర్సనల్ వాట్సాప్ ఛానల్. మీరు ప్రవీణ్ సార్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేయండి, అందులో లింక్స్ ఉంటాయి. లింక్ క్లిక్ చేసి డైరెక్ట్ చూడండి. పోల్ క్వశ్చన్స్ కానివ్వండి, మోటివేషనల్ కోట్స్ కానివ్వండి, మినిట్ టు మినిట్ కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా మీకు అందులో ప్రొవైడ్ చేస్తున్నాను. అండ్ క్యాన్సర్పై దివ్యాస్త్రం అనే అంశం వార్తల్లోకి వచ్చింది. ఇటీవల ఐఐటి బాంబే గుర్తుంచుకోండి, ఐఐటికి సంబంధించి మరియు టాటా మెమోరియల్ దవాఖానా వారు దేశంలో మొదటిసారి క్యాన్సర్కి సంబంధించి కార్ టీ సెల్ థెరపీతో వార్తల్లోకి వచ్చారు. కార్ టీ సెల్ థెరపీతో క్యాన్సర్ని ఖతం చేయొచ్చు అని చెప్పేసి గతంలో ఒకసారి మనం డిస్కస్ చేసాం. అప్పుడు ప్రిలిమినరీ స్టేజ్, ఇప్పుడు ఫైనల్గా. సో ఈ థెరపీతో క్యాన్సర్ జయించిన తొలి పేషెంట్గా ఢిల్లీ వాసి గుప్తా గారు నిలిచారంట. దేశీయంగానే కార్ టీ సెల్ అభివృద్ధి. ఇదే వైద్య చికిత్సకు విదేశాల్లో 4 కోట్ల ఖర్చు, మన దగ్గర అయితే 42 లక్షల్లోనే అయిపోతుందంట. ఇందులో చొరవ తీసుకున్న వారు ఎవరు? సో ఇమ్యూనో యాక్ట్, ఐఐటి బాంబే, టాటా మెమోరియల్ దవాఖానా వారు సంయుక్తంగా చేసిన పరిశోధన. ఇక కార్ టీ సెల్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా బయోటెక్నాలజీ వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. సో జస్ట్ మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ డైరెక్ట్ అడుగుతారు. కార్ టీ సెల్ క్యాన్సర్ ఖతం చేసే ఒక పరిశోధనతో ఏ శాస్త్రవేత్తలు వార్తల్లోకి వచ్చారు. అండ్ నెక్స్ట్, నత్రజని కాలుష్యంతో నీటి కొరత ఏర్పడే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి, ఎరువుల్లో మార్పులు అండ్ శాకాహారంతో అడ్డుకట్ట వేయచ్చని. ప్రపంచంలో 3వ వంతు నదుల ఉప పరివాహక ప్రాంతాలకు 2050 కల్లా శుద్ధమైన నీటి కొరత ఏర్పడుతుందని, నత్రజని కాలుష్యమే దీనికి కారణమని నెదర్లాండ్స్ పరిశోధకుల బృందము చెప్పింది. సో ప్రపంచంలో 10,000 ఉప పరివాహక ప్రాంతాలను అధ్యయనం చేసిన బృందం వ్యవసాయం, పట్టణాల విస్తరణ వల్ల నదీ జలాల్లో నత్రజని కాలుష్యం పెరిగిపోతుందని తెలిపారు. ప్రధాన నదుల ఉప పరివాహిక ప్రాంతాల్లో 80% ప్రపంచ జనాభా నివసిస్తుందంట. గుర్తుంచుకోండి, ఓకేనా. అండ్ నెక్స్ట్, సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన అభ్యర్థులు ఏపీకి సంబంధించిన టాపిక్స్ పైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. మీకు గ్రూప్ 2 ఎగ్జామినేషన్ కానీ, గ్రూప్ 1 ఎగ్జామినేషన్ కానీ, రాష్ట్ర స్థాయి ఎగ్జామినేషన్లో రాష్ట్ర స్థాయి కరెంట్ అఫైర్స్ అడుగుతారు. అది తెలంగాణ అయితే తెలంగాణ, ఏపీ అయితే ఏపీ. అండ్ మీకు ఏపీకి సంబంధించి టోటల్ ఏపీ ఇయర్ రౌండ్ ఆఫ్ 2023ని మరియు స్కీమ్స్తో కూడిన ఒక కోర్స్ని కూడా జీవీకే స్టడీ సర్కిల్ యాప్లో అందుబాటులోకి తెచ్చాను. CA 360 కోర్స్ సబ్స్క్రైబర్స్కి అయితే ఆ కోర్సులోనే ఇవ్వడం జరిగింది. ఇయర్ రౌండ్ PDF అందుబాటులో ఉంచాను అండ్ వీడియోస్ ఎవ్రీథింగ్ ప్రొవైడెడ్. సో ప్రజెంట్ ఆఫర్లో ఉంది, ఒకసారి చూడండి. ఇప్పుడు మనకు ఏపీకి సంబంధించిన బడ్జెట్ అనేది వార్తల్లోకి వచ్చింది. సో కేంద్ర బడ్జెట్, యాక్చువల్గా బడ్జెట్ అనే పదం రాజ్యాంగంలో లేదు. ఏముంటుంది అంటే యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్, ఆర్టికల్ 112 యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్, దట్ ఈజ్ యూనియన్ బడ్జెట్గా మనం పిలుస్తాము. రాష్ట్రానికి సంబంధించి అయితే ఆర్టికల్ 202 యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ఆఫ్ ద స్టేట్, రాష్ట్ర బడ్జెట్ అని. ప్రస్తుతము ఎన్నికలు జరగబోతున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలు జరగబోతున్నాయి. ఒకవైపు లోక్సభ చూస్తున్నాం, మరోవైపు రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటు నిర్ణయించే ఎన్నికలు. ఈ ఏప్రిల్ మేలో జరిగిపోతాయి ఎన్నికలు. సో ప్రభుత్వ ఏర్పాటు అనేది చూస్తాం మనం. కాబట్టి ఎన్నికల ముందున రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టేదైనా, కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టేదైనా పూర్తికాల బడ్జెట్ని ప్రవేశపెట్టారు. సో నిర్ణీత సమయానికి తాత్కాలిక బడ్జెట్ని ప్రవేశపెడతారు. మధ్యంతర లేదా ఇంట్రీమ్ బడ్జెట్ అంటాం, ఓట్ అండ్ అకౌంట్ బడ్జెట్ అంటాము. సో అలా రీసెంట్గా రాష్ట్రం సంబంధించి బడ్జెట్ వార్తల్లోకి వచ్చింది. సో ఇక్కడ చూడండి, రాష్ట్రంలో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రిగా బుగ్గన రాజేంద్రనాథ్ గారు నిన్నటి రోజున ప్రవేశపెట్టారు. మొత్తం బడ్జెట్ ఎంత అంటే 2,86,389.27 కోట్ల రూపాయలంట. అందులో మూలధన వ్యయం, అసెట్ క్రియేట్ చేసేది మూలధన వ్యయం. మనకు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెరుగుతుంది అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవన్నీ పెరిగితే ఆటోమేటిక్గా రిటర్న్స్ వస్తాయి. అసెట్స్ ఎంత ఉందట అంటే 30,530.18 కోట్లు. రెవెన్యూ వ్యయం, రెవెన్యూ అంటే మెయింటెనెన్స్, డే టు డే ఎక్స్పెన్సెస్, పెన్షనర్స్కి ఇవ్వడము, పెన్షన్ ఇవన్నీ కూడా. సో రెవెన్యూ వ్యయం తగ్గాలి. యాక్చువల్గా 2,30,110.41 కోట్లు రెవెన్యూ లోటు అండ్ ద్రవ్య లోటు. సో సంక్షేమ పరంగా చూస్తే రంగాల వారీగా విద్యారంగానికి 33,898 కోట్ల రూపాయలు, గ్రామీణ అభివృద్ధికి 17,816 కోట్ల రూపాయలు, వ్యవసాయ మరియు అనుబంధ రంగాలకి 14,236 కోట్ల రూపాయలు, నెక్స్ట్ గృహ నిర్మాణానికి 7,062 కోట్ల రూపాయలు, బీసీ సంక్షేమానికి 29,001.31 కోట్ల రూపాయలు, ఎస్టీ సంక్షేమానికి 4,133.73 కోట్ల రూపాయలు, అండ్ వైద్య ఆరోగ్యానికి 17,916 కోట్ల రూపాయలు, పట్టణాభివృద్ధికి 9,546 కోట్ల రూపాయలు, సాగునీటి రంగానికి 12,038 కోట్ల రూపాయలు, సంక్షేమ రంగానికి 44,665 కోట్ల రూపాయలు, ఎస్టీ మైనార్టీసా. సో ఇంతెంత ఖర్చు పెట్టిపోతున్నారని చెప్పేసి చూడండి. అండ్ కర్ణాటక ప్రధాన న్యాయమూర్తిగా, కర్ణాటక రాష్ట్ర హైకోర్టు సో బెంగళూరు, సో ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ NV అంజారియా గారిని నియమించడం జరుగుతుంది.
సో కొలీజియం సిఫార్సు చేసిందే. సో ఇక్కడ నియామకం పరంగా చూస్తే మనకు రాజ్యాంగంలో, దేశంలో అత్యున్నత చట్టమైన రాజ్యాంగంలో 5వ భాగంలో ఆర్టికల్ 124 సుప్రీంకోర్టులో ప్రధాన న్యాయమూర్తిని, ఇతర న్యాయమూర్తుల నియామకానికి సంబంధించి చెప్తుంది, రాష్ట్రపతి నియమిస్తారు. అదే రాష్ట్రంలో హైకోర్ట్స్ ఉంటాయి కదా, హైకోర్ట్స్లో అకార్డింగ్ టు ఆర్టికల్ 217 ఇది 6వ భాగంలో ఉంటుంది. ఆర్టికల్ 217 ఆధారంగా కొలీజియం సిఫార్సుల మేరకు రాష్ట్రపతి నియమిస్తారు. గుర్తుంచుకోండి. సో ఈ 2 ఆర్టికల్స్ కూడా, సో 124 అండ్ 217. సో రాష్ట్రానికి సంబంధించి అండ్ హైకోర్ట్స్ అనే అంశము కేంద్ర జాబితాలోని అంశం, రాష్ట్ర జాబితా కాదు. గుర్తుంచుకోండి. హైకోర్టులో ప్రధాన న్యాయమూర్తి అయినా ఇతర న్యాయమూర్తులైనా ఎవరు నియమిస్తారంటే రాష్ట్రపతి. అలా కర్ణాటక రాష్ట్ర హైకోర్టుకి ఎన్వి అంజారియా గారు వార్తల్లోకి వచ్చారు. ఇటీవల కర్ణాటక రాష్ట్ర ప్రధాన న్యాయమూర్తి సుప్రీంకోర్టుకు న్యాయమూర్తిగా నియమించడం ద్వారా అక్కడ వేకెన్సీ ఏర్పడింది, ఆ వేకెన్సీలోకి రావడం జరిగింది. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు ఇచ్చిన అంశాలు. ఒకసారి ర్యాపిడ్గా చూస్తే ఇండియా మయన్మార్ సరిహద్దు వెంట కంచె నిర్మాణం అనే అంశము. నెక్స్ట్ OECD భారతదేశం యొక్క వృద్ధిని అంచనాను ఈ ఆర్థిక సంవత్సరం, రానున్న ఆర్థిక సంవత్సరం 6.2గా ప్రిడిక్ట్ చేస్తున్నారు. అండ్ భారతదేశంలో హైవేల అభివృద్ధికి సంబంధించిన గణాంకాలు. నెక్స్ట్ కామాఖ్య దివ్యలోక్ పరియోజన ప్రధాని నరేంద్ర మోదీ గారు ప్రారంభించారు. సిమ్మిపై నిషేధానికి రాష్ట్రాలకు కూడా ఇక అధికారాలు ఉంటాయి. అండ్ ఈవీ ఉపయోగం అని చెప్పేసి యూపీ రాష్ట్ర ప్రభుత్వము ప్రారంభించిన పోర్టల్. సో నీటికి సంబంధించిన సమస్యలపైన సమగ్ర అధ్యయనము. అండ్ క్యాన్సర్పై దివ్యాస్త్రానికి సంబంధించి IIT బాంబే శాస్త్రవేత్తల వార్తల్లోకి వచ్చారు. నెక్స్ట్ నత్రజని కాలుష్యంతో నీటి కొరత ఏర్పడుతుంది అని చెప్పేసి నెదర్లాండ్ శాస్త్రవేత్తలు. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వార్షిక బడ్జెట్. అండ్ కర్ణాటక ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎన్వి అంజారియా గారు వార్తల్లోకి వచ్చారు. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తల్లోకి వచ్చిన అంశాలు. మిస్లేనియస్ అంశాలు ఏమన్నా మిగిలితే రేపటి క్లాస్లో జోడించి మరొకసారి నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.